తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం అధికంగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా అన్ని సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాగులు పొంగే ప్రమాదం ఉన్న జిల్లాలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిగ్నేష్ దేవ్ వర్మ వికారాబాద్ జిల్లా అనంతగిరి రిసార్ట్స్కు చేరుకున్నందున రాష్ట్ర తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ట్యూబర్ క్యూలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన 3వ తెలంగాణ ట్యూబర్ క్యూలోసిస్ మరియు చెస్ట్ డిసీజెస్ కాన్ఫరెన్స్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిగ్నేష్ దేవ్ వర్మ పాల్గొని మాట్లాడుతూ టీబీ వ్యాధి నివారణ కోసము ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, టీబీ రాకుండా జాగ్రత్తలు పడాలి. టీబీ వ్యాధి నివారణ కోసము చాలా రకాల మందులు వచ్చాయన్నారు. So I'm happy that the conference is being held here and it's a very successful conference and I would request the society also, you too must involve. Work closely with the district administration. Let us not work in cells. District administration will work separately, Raj Bhavan will work separately, and some other society, Red Cross will work separately. No. By working that way, you don't achieve anything. So I will ask the collector to draw up a plan. But involving all these things, it will be very innovative and it will be effective. You can do it on a pilot basis also. And I would like to, Vikarabad to lead this. Because they were telling me the sanatorium was here. Pack them off and send them off and quarantine. So they created this hill station so that instead of saying we are sending away so that you don't spread it in the Vikarabad or Hyderabad, we are sending away to a hill. They created this sanatorium only because there was no medication. It is not because the Hawa would cure the TB. It's because their TB would not be contagious. And that's the whole reason for Tuberculosis Association Conference can serve a crucial platform for experts, research and healthcare professionals to gather and discuss the latest advanced challenges and states in the combining TB. Workshops and trainings seasons enhances the skills, knowledges and exchange between the healthcare. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా పెట్టిందని భారత రాష్ట్ర సమితి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు చేశారని అక్టోబర్ 21న సాయంత్రం 6:30 గంటలకు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు. అసాంఘిక శక్తులు ఉన్నాయని ఏఈఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ కేసు విచారణపై ఎలాంటి పురోగతి లేదన్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి కారణాలపై అన్వేషణ జరగాలని కదా, మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా స్వాతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి వెంటనే సీన్కు పోయి ఆ ఎక్స్ప్లోజివ్ శాంపుల్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న శాండ్ శాంపుల్స్ కానీ, లేకపోతే ఆ పిల్లర్స్ యొక్క శాంపుల్స్ కానీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాక్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి అడగాల్సి ఉండే. డాగ్ స్క్వాడ్ కానీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కానీ, లేకపోతే క్లూస్ టీమ్ కానీ, ఇవన్నీ పోయి ఆ శాంపుల్స్ అన్ని తీసుకొని అవన్నీ కూడా ఎక్స్పర్ట్స్కి పంపించి ఆ విధంగా పరిశోధన చేయనుండే. ఆ కీలకమైన ఎవిడెన్స్ ఈరోజు కనిపించడం లేదు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి, అప్పటి నుంచో దీని మీద పూర్తిగా మరి విషం కక్కుతున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్స్కు అక్కడ తిరిగిన వ్యక్తుల మొబైల్ ఫోన్స్కి ఏమైనా సంబంధం ఉందా, అందులో ఎవరైనా ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా
అనేది ఒకసారి మొత్తం ఎక్స్పాండ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. సో ఆ బేస్ మీద అడుగుతున్నాను. అదేవిధంగా 2022లో 500 సంవత్సరాల్లోనే రాని వరదను, అంటే వచ్చిన వరదను, అంతకన్నా ఎక్కువగా వచ్చిన వరదను 29 లక్షల క్యూసెక్ను తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజు కేవలం 20 లక్షల క్యూసెక్ 29 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ, 20 లక్షల కన్నా తక్కువగా ప్రవాహం ఉన్నప్పుడు ఎట్లా కుంగిపోతుంది? అది జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టు నెలలో కానిది అక్టోబర్ నెలలో ఆల్మోస్ట్ మాన్సూన్ సీజన్ వెనక్కిపోతూ ఉంటుంది. అదేవిధంగా చలికాలం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక పిల్లర్ సడన్గా కూలిపోవడం అనేది పూర్తిగా అనుమానాలకు తావిస్తున్నది. అదేవిధంగా ఇది ఇంపాసిబుల్ కాదని నేను చెప్పడం లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కకోకా అనే డ్యామ్ను ఇదే జూన్ నెల 2023లో పేల్చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు లేనంత వేగంగా ఒక తెలంగాణకు మాత్రమే వచ్చిండ్రు. అదే టైంలో, అదే సంవత్సరంలో జూన్లో ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ కూలిపోయిన తీయస్తా డ్యామ్ దగ్గరికి పోలేదు. అంటే దీని వెనుక మినిస్టర్ క్వార్టర్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అజారుద్దీన్ కూడా చైర్మన్ ఇన్నగాళ్లు వెంకట్రామరెడ్డి, తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టుబడి పనిచేయాలో, రైతు శ్రేయస్సు, వ్యవసాయ రంగం ఎంత కీలకమైందో, స్వాతంత్ర ఫలాలు అందుకోవడం అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి అని ఆ స్ఫూర్తి యొక్క లక్ష్యం. ఈ నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. ఈ సందర్భంగా జరుగుతున్న 79వ స్వాతంత్ర వేడుకల సమయంలో జై కిసాన్లు నే యూరియా అని రోడ్ల మీదకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి ఒక బస్తా యూరియా కోసం పాటలు పడుతున్నారు. ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి రోజుల తరబడి లైన్లో ఉంటే భార్యాభర్తలకు కలిపి ఒకటే బస్తా యూరియా ఇస్తున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర ఫలాలను అందుకోవడం అంటే ఈ దేశ రైతాంగం యొక్క బాగోగులు, వ్యవసాయ రంగ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం అని చెప్పి ఆ స్ఫూర్తిలో ఉండేటువంటి అర్థం. దురదృష్టవశాత్తు అదే నినాదం ఇచ్చిన ఆనాటి పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జై కిసాన్లు నై యూరియా అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి చెప్పులు లైన్లలో పెట్టి పడరాని పాటలు పడుతున్నారు. ముసురులకు, వర్షాలకు గంటలు రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తీసుకొని పోతే పెళ్ళామూడు కలిపి ఒకటే బస్తా ఇచ్చి పంపిస్తున్నారు, మనిషికో బస్తా అని చెప్పి. మరి యూరియా అనేటువంటిది ప్రజలు తీసుకొని పోయి ఎక్కడో ఏదో ఇంకోలాగా వాడుకునే వస్తువు కాదు, మారకం చేసుకునే వస్తువు కాదు, ఇతరులకు అమ్మే వస్తువు కాదు, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర రైతాంగం మార్పు కోరి రుణమాఫీ 2 లక్షలు అవుతుందని చెప్పి ఆశపడ్డందుకో, 15,000 రైతు బంధు వస్తుందని ఆశపడ్డందుకో ఇవాళ వాళ్ళ ఆశ అడియాస అయిపోవడమే కాక కాంగ్రెస్ పాలన రైతుల పాలిట ఒక శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు
ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ వంటి వాటికి అలవాటు కాకుండా ఆట పోటీలపై దృష్టి సాధించాలని, నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆట పోటీలను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు అలవాట్లకు గురి కాకుండా ఉండాలని సూచించారు. నియోజకవర్గం మొత్తంలో అన్ని గవర్నమెంట్ హై స్కూల్ నుంచి విద్యార్థులకు రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మరి అన్ని హై స్కూళ్ళలో కూడా గత వారం నుంచి స్కూళ్ళలో కూడా ప్రతి స్కూల్లో ఇదే టాపిక్ మీద డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో కూడా చాలా చక్కగా రాశారు విద్యార్థులు. అసలు అంటే ఎట్లా ఈ రుగ్మత పెరుగుతుంది, ఎట్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మనం ఎట్లా అవేర్నెస్ కావాలి, ఆ అలవాట్లకు ఎట్లా దూరం ఉండాలని కూడా చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. మరి చాలా మంచిగా అనిపించింది. మరి మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ హై స్కూల్ నుంచి ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి అవేర్నెస్ చేయడానికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో దాదాపు 44 హై స్కూల్స్ ఆచారం, ఇబ్రాహీంపట్నం, మంచాల, ఆదిపట్ల, అబ్దుల్లాపూర్మెట్టు, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఈ 6 ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ 2 రోజులు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ బహుమతుల ప్రధానోత్సవానికి మన సిబిఐ ఎక్స్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ రేపు 5 గంటలకు వస్తారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా నా శుభాశీస్సులు. అంటే ఈ కార్యక్రమానికి పీటీలు కావచ్చు, హెడ్ మాస్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు. హైదరాబాద్ పాతబస్తీ తాడ్బాన్ ప్రాంతంలో జిమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అసదుద్దీన్ ఓయాసీ ఎక్సర్సైజ్ చేశారు. అసదుద్దీన్ ఓయాసీకి జిమ్ చేయడంలో ప్రావీణ్యం ఉంది. యువత వ్యాయామం చేసి తమ ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచాలని, చెడు వాసాల బారిన పడకుండా కసరత్తు చేసి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓయాసీని ఆదర్శంగా తీసుకోవాలని ఓవైపు తన ప్రసంగాలతో జనాన్ని ఆకర్షిస్తూ మరోవైపు ఎక్సర్సైజ్ చేస్తూ యువతకు ఆదర్శంగా మారారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని, వారి ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేసిందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఘాటుగా స్పందించారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి మహిళలను వంచారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లో అది కొన్ని ప్రాంతాలకు ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు శ్రావణ రోజున మహిళలను చీటింగ్ చేస్తారని అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలకు ఈ పథకం వర్తించకపోవడంతో 2.5 కోట్ల మంది మహిళలను మోసం చేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. లగేజ్తో మహిళలు 10-15 బస్సుల్లో మారుతూ తిరుపతి వెళ్లడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట.
అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న దుబ్బక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రోటైమ్ స్పీకర్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, గడిల శ్రీకాంత్ గౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వారిని గజమ్మలతో ఘనంగా సన్మానించారు. పటాన్చెరు కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ గుడి చాలా కష్టపడి అందరి సహకారంతో నిర్మించుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కార్పొరేటర్ కోరారు. కృష్ణాలయం నిర్మించాలనేసి నాకున్న 15 ఏళ్ల కళకు 3 సంవత్సరాల కింద సాకారమై 3 సంవత్సరాల కింద ఇది నిర్మించుకోవడం జరిగింది. ఈ టెంపుల్కు 2,16,00,000 రూపాయలు అయితే డోనర్స్ ఒక 58 లక్షల రూపాయలు డోనర్స్ ద్వారా వచ్చినాయి. మిగతా డబ్బులు మేము వేసుకొని ఈ టెంపుల్ను కట్టడం జరిగింది. బ్రహ్మాండంగా నిజంగా పటాన్చెరు పట్టణం లోపల రామ మందిర్ ఉంది, మాంకాలమ్మ గుడి ఉంది, శివుని గుడి ఉంది, ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి. కానీ ఆ దేవదేవుడు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడి గుడి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని ఒక 15 ఏళ్ల కళను 3 ఏళ్ల కింద సాకారమైంది. చాలా సంతోషమైంది. నిజంగా గుడి నిర్మించాం, కానీ 2,16,00,000 అయితే దాతల నుంచి 58 లక్షల రూపాయలు మా దాతలు, నాకు తెలిసిన వాళ్ళు, నేను అడిగిన ప్రతి ఒక్కరు కూడా కాదనకుండా ఒక 58 లక్షల రూపాయలు దాతల ద్వారా వచ్చింది. మిగతా డబ్బులు 2,16,00,000 రూపాయలలో 58 మిగతా డబ్బులు నేను వేసి ఈ దేవాలయాన్ని నిర్మించిన. కానీ అందరి సహకారంతో, ఇక్కడున్న ప్రజాప్రతినిధుల సహకారం కానీ, లేకపోతే ప్రజల సహకారం కానీ, ప్రముఖుల సహకారం కానీ, ఇట్లా ఈ సహకారంతో నిర్మించుకున్న ఈ గుడి బ్రహ్మాండంగా నిజంగా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. విపరీతమైన జనము, నాకు తెలిసి ఒక 10-12 వేల జనం వస్తుంది. ప్రతి మండపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జై గణేష్ సేవా సమితి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ఎమ్మెల్సీ దయానంద్, నూతన చైర్మన్ ఆనందరావు ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ రహితంగా జరుపుకునే పండుగలతోనే మేలు జరుగుతుందని అన్నారు. గత 10 ఏళ్ల క్రితం స్థాపించిన తమ సంస్థ పర్యావరణ మట్టి గణపతి ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా తాము ఖైరతాబాద్ మహాగణపతి నిర్వాహకులు సుదర్శన్ ఇతరులను విజ్ఞప్తి చేయగా పర్యావరణ రహిత గణపతిని ఏర్పాటు చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జరిగింది. అదేవిధంగా నూతన మా పోస్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కూడా దయానంద్ గారు ఎమ్మెల్సీ నేతృత్వంలో మేము ఆవిష్కరించబోతున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క చేతుల మీద కూడా మా బ్రోచర్ పోస్టర్ ఆవిష్కరిస్తాం. మా ఏంటంటే కాలుష్య నివారణ, ఇదేంటంటే పొల్యూషన్ కాకుండా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది 2014 నుంచి మా సంస్థ ఆల్రెడీ ఉంది. నేను ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన నా బాధ్యతగా కాణిపాక వినాయకుల టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము. అదేవిధంగా మేము శోభాయాత్రలు కూడా పెద్ద ఎత్తున బషీర్గావులో స్టే చేస్తాం. సార్ ఆల్రెడీ ఇక్కడ లక్డికాపుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. శోభాయాత్రల్లో మేము ప్రసాదాలు వంచడం, భారీ వినాయకుల్ని మేము వెల్కమ్ చేయడం మా సంస్థ జరుగుతుంది. అదేవిధంగా మాకు ప్రభుత్వం వినాయకులు ఇచ్చినచో మేము సభ్యులకు, కమిటీ సభ్యులకు ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మీడియా యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు, అదేవిధంగా ఇది మట్టి వినాయకులను మనము చేయడానికి ముందుకొచ్చిన 10 సంవత్సరాల నుంచి మన వ్యవస్థాపక అధ్యక్షులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా
వారెంబడి కూడా నేను 10 years నుంచి కంటిన్యూగా చేయడం జరుగుతుంది. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క చైర్మన్ అయిన మీకు డీటెయిల్స్గా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా ఇటువంటి విషయాలు చేయడం జరుగుతుంది. దీనికి మట్టి వినాయకుల్ని పూజించండి, పర్యవేక్షణాన్ని కాపాడండి అనేది ఇది ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాము. తప్పకుండా సక్సెస్ చేస్తాము. అదేవిధంగా మన లకడి కాపుల్లో ఒక 20 సంవత్సరాల నుంచి మేము స్టేజు మరియు మన ప్రసాదాలు పంచడం జరుగుతుండే. అదేవిధంగా ఇవాళ బషీర్బాగ్ దగ్గర